హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహా కేక్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మనకి ఒక కేక్ అయితే ఆర్డర్ వచ్చిందండి. అది వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కూల్ కేక్ 1/2 kg చేయమని చెప్పారు. ఈ కస్టమర్ అయితే నాకు చాలా తెలిసిన వారండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పేసి వాళ్ళు తన ఫ్రెండ్కి కేక్ కట్ చూపించడానికి బ్రైడ్ టు బీ అని చెప్పేసి ఒక థీమ్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు. సరే అనేసి నేను కూడా ఆర్డర్ తీసుకున్నాను. ఇప్పుడు కేక్ని ఎలా డెకరేషన్ చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్గా ఒక లేయర్ తీసుకున్నాను. దానిపైన షుగర్ వాటర్ వేసుకొని ఇలా క్రీమ్ తోటి, ఇంకా మధ్యలో ఫిల్లింగ్ వచ్చేసి నేను స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ తీసుకున్నాను. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది బ్లాక్ ఫారెస్ట్కి. సో నేను స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ తీసుకున్నాను. ఇలా ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకొని దాన్ని కూడా ఇలా ఫిల్ చేశాను అనమాట క్రీమ్ తోటి, ఇంకా స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ తోటి. ఇలా చేసిన తర్వాతకి చుట్టూ ఇలా ఎక్స్ట్రా క్రీమ్ అనేది వస్తుంది కదా, దాంతో నేను క్రమ్ కోట్ లాగా చేసుకున్నాను. ఈ క్రమ్ కోట్ చేయడం వల్ల ఏంటంటే కేక్కి చాలా మంచిగా ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. అంటే ఆ క్రీమ్ అనేది దానికి చాలా మంచిగా స్టిక్ అవుతుంది అనమాట. సో ఇలా థర్డ్ లేయర్ కూడా పెట్టేసుకొని షుగర్ వాటర్తో సోకింగ్ చేసేసుకుంటున్నాను. సోకింగ్ చేసుకొని దాన్ని కూడా ఇలా, యాక్చువల్లీ నిన్న ఏంటంటే ఆర్డర్ ఇది January 26 వచ్చిందనమాట. ఆ రోజు సండే. నిన్న ఇంకా అసలు కొన్ని మెటీరియల్స్ కావాల్సి వచ్చింది కేక్కి. సో నేను బయటికి వెళ్ళాను, కానీ నాకు ఎక్కడ షాపు ఓపెన్స్ లేవు. అంతా తిరిగి లాస్ట్కి ఒక షాప్ అయితే ఓపెన్ ఉంది. థ్యాంక్ గాడ్ అనుకున్నాను. సో అలా మెటీరియల్ అయితే తెచ్చేసుకున్నాను. ఈ వీడియో తీసిందైతే మా బాబు తీసాడు వీడియో. కొంచెం క్రెడిట్ అంతా వాడికే ఇవ్వదు ఈ వీడియో అయితే మాత్రం. పాపం వాడేమో మంచిగా ట్యాబ్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే నేనేమో వీడియో తీద్దురా అనేసి బతిమలాడుతూ ఉన్నాను. సో వాడేమో కొంచెం డిసప్పాయింట్ అవుతూ, ఏంటి మమ్మీ ట్రైపాడ్ కొనుక్కోవచ్చు కదా, నన్ను ఎందుకు తీయమంటావు, వీడియోస్ తీసే వాళ్ళందరూ అలాగే తీస్తారు అన్నాడు. అరే నాకు నువ్వు ఉన్నావు కదరా ట్రైపాడ్, ఇంకా ఎందుకురా అది అనేసి చెప్పాను. సో వాడు కూడా కొంచెం ఓపిక్గా తీసాడనమాట తర్వాత అయితే. సో నిన్న మొత్తం క్రమ్ కోట్ చేసేసాక నేను ఇక్కడ ఒక 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పెట్టిన తర్వాత మళ్ళీ తీసి ఇలా ఫైనల్ ఫినిషింగ్ అయితే చేస్తున్నాను క్రీమ్ తోటి. మనం క్రీమ్తో చేసేటప్పుడు ఒకటేసారి అయితే మనకి ఫినిషింగ్ అనేది క్లీన్గా రాదు. ఒక 2-3 times అయితే మనము ఇలా చేసుకోవాలన్నమాట. ప్యాలెట్ నైఫ్ తోటి ఇంకా స్క్రాపర్స్ తోటి మనము ఒక 2-3 times చాలా నీట్గా వచ్చేంత వరకు చేసుకోవాలి. సో ఇదండి ఫైనల్ లుక్. ఇది వాళ్ళు చెప్పిన థీమ్ వచ్చేసి వైట్ కలర్ క్రీమ్ ఉండాలి. ఇంకా దానిపైన ఇలా ఒక టాపర్ పెట్టేసి రెడ్ కలర్లో అయితే మాకు కావాలని చెప్పారు. బట్ రిఫరెన్స్ పిక్లో వచ్చినట్టయితే యాజ్ ఇట్ ఈజ్ చేయలేకపోవచ్చు, కానీ నా బెస్ట్ అయితే ఇవ్వగలనని అయితే చెప్పాను. వాళ్ళు కూడా చాలా సహృదయంతో ఓకే అని చెప్పారు. వాటితో పాటు 6 కప్ కేక్స్ కూడా ఆర్డర్ ఇచ్చారు. వీటిని ఇప్పుడు ట్రెండింగ్లో ఉందనుకుంటే చాకో ఫిల్లింగ్ చేసి కప్ కేక్స్ చేయడం అనేది. నేను కూడా అలాగే చేస్తానని చెప్పాను. సో లోపల ఇలా కప్ కేక్స్ లోపల చాకో ఫిల్లింగ్ అనేది చేసేసి చాక్లెట్తో ఫిల్లింగ్ చేశాను. దానిపైన ఇలా విప్పింగ్ క్రీమ్ తోటి డిజైన్ అయితే ఇచ్చేసాను. సో ఇవి ఒక 6 చేయమని చెప్పారు. అలాగే కేక్ పాప్స్ కూడా చేయమని చెప్పారండి. కాకపోతే నేను వీడియో తీయడం కుదరలేదు. సో ఇది ఆర్డర్ వచ్చేసి మార్నింగ్ 10:30 కల్లా చెప్పారు, ఈవినింగ్ 6కి కావాలని చెప్పారు.
సో ఇంకా టైం అనేది ఎక్కువగా లేదనమాట. సో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలా నాకైతే పిక్స్ అయితే పెట్టారు. దే ఆర్ సో హ్యాపీ. వాళ్ళకి చాలా బాగా నచ్చిందని చెప్పారు. నేను కూడా చాలా హ్యాపీ అండి. వాళ్ళకి నచ్చిందంటే ఇంకా నాకు మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ టేస్ట్ వైజ్ వచ్చేసి చాలా చాలా బాగుంది అక్క అని చెప్పారు. సో వాళ్ళ డెకరేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఆర్డర్ చేయాలనుకుంటే నెంబర్కి మెసేజ్ చేయండి.